వానాకాలంలో వరి సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో సన్నాలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల్లో సమృద్ధిగా నీరుండటంతో దుక్కి దున్ని నారు పోసి నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సన్నవరి సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. సుమారు 5 లక్షల ఎకరాల్లో సన్నాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్లో 1,05,000, హనుమకొండ జిల్లాలో 1,23,000, మహబూబాబాద్ లో 1,49,000, జనగామ జిల్లాలో 1,79,000 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83,859 ఎకరాలు సన్నాల సాగుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం, గణప సముద్రం చెరువుల కింద 55,000 ఎకరాల్లో సన్నాల సాగు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. సాగుకు అవసరమయ్యే ఎరువులు, పురుగు మందులు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. వానాకాలం సన్నవరి సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చాయి. దొడ్డు రకం వడ్ల కంటే సన్నాలే ఎక్కువగా కొనుగోలై లాభాలు రావడంతో ఈ సీజన్లో కూడా సన్నాలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. చెరువులో, కుంటలు, వ్యవసాయ బావుల్లో సమృద్ధిగా నీరుండడంతో పొలాల్లో దుక్కి దున్ని నారుమడి పనుల్లో బిజీగా ఉన్నారు రైతన్నలు. మరికొందరు ఇప్పటికే వ్యవసాయ బావులు, చెరువుల కింద వరి నాట్లు వేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎస్ఆర్ఎస్పీ నీటి కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. బోనస్ అనేది కల్పించింది, కానీ తక్కువ దిగుబడి రావడం వల్ల రైతులు ఇంకా కష్టాలను ఎదుర్కొంటున్నాము. అందువలన కొంచెం యాసంగికి ముందుగానే నారుమల్లకు సిద్ధం అవుతున్నాము. కానీ నీళ్లు లేకపోవడం వల్ల కొంచెం వెనక ముందుకు అనేది కొంచెం సందిగ్ధంలో ఉండము. నీరు కనుక వచ్చినట్లయితే మళ్ళీ యాసంగికి సిద్ధమయ్యి, ఈ ఎరువులు కూడా సబ్సిడీలో మాకు కొంచెం రావడం అనేది లేదు. విత్తనాలు కూడా సబ్సిడీ అనేది లేదు. ఎరువుల దుకాణాలు కూడా బాగా ఎక్కువ రేటుతోనే అమ్ముతుండ్రు. అది తెచ్చుకోవడం జరుగుతుంది, అది వెదజల్లడం కూడా జరుగుతుంది. అందుకని దాని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి కొంచెం రైతులకు మేలు కోరే విధంగా చేయాలని విజ్ఞప్తి. ఊరు మీద ఎన్ని ఎకరాలు అంటే కనీసానికి ఒక 3,000 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ ఈ పంగపాటి గ్రామస్తు వల్ల బావులు 3 చెరువులు ఉన్నాయి, ఒక కాలువ ఉంది, వాగుంది, ఎస్ఆర్పి కాలువ ఉంది. వాటి కింద 3,000 ఎకరాలు పండిస్తామని అనుకుంటున్నాం. దానికి మీరు మాకు తొందరగా ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు వదిలితే ఇంకా కొద్దిగా ముందు ఫ్యూచర్లో మేము బాగా నాటేయదలుచుకున్నామని అనుకుంటున్నాం. నారు కూడా స్టార్ట్ చేసినాం. కొంతమంది అలికెళ్ళు కొన్ని పచ్చబడ్డాయి, కొంతమంది అలికటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి సన్నవడ్లే ఎక్కువగా పండిస్తామంటున్నారు రైతులు. ప్రభుత్వం సన్నాల సాగుకు సహకరించాలంటున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు రైతులు. పంట వానకాలం కంప్లీట్ కోసినాం, వడ్లు సుధా అమ్ముడు పోయినాయి. రెండో పంటకు నార్లు పోసి ఇంత నార్లు అయినాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఇక మళ్ళీ నార్లు పెరిగితే ఇప్పుడు దున్నితాను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మొక్కజొన్న అంటే ఇప్పుడు పత్తులు అయితే ఉంటాయా, వెనక చేరి పత్తి ఏదైతే ఉంటో చిన్న చిన్న కాయలు అవి ఏరి అవి పీకి మొక్కజొన్న ఎత్తాం. వరి దిగుబడి పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటున్నారు అన్నదాతలు.